నమస్కారం వెల్కమ్ టు ruchilu.com. సో బ్రెడ్ బజ్జీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. బ్రెడ్ బజ్జీకి కావాల్సిన పదార్థాలు బ్రెడ్, శనగపిండి, గరం మసాలా పేస్ట్, బటర్, కారం, ఉప్పు. సో చూసారు కదండి బ్రెడ్ బజ్జీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. సో రెసిపీ స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ ఏంటి దుర్గా గారు? స్టవ్ వెలిగించి ఆయిల్ పెట్టుకుందామండి. ఓకే, లోపల స్టఫింగ్ కలుపుకుందామండి. స్టఫింగ్ చేసేసుకుందామంటారా? సో స్టఫింగ్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇక్కడ రెడీగా ఉన్నాయండి. సో ఫస్ట్ ఏంటండి, శనగపిండి. 1 కప్పు శనగపిండి తీసేసుకున్నారు. నెక్స్ట్ అవునండి, కొద్దిగా ఉప్పు వేసుకుందామండి. కొద్దిగా ఉప్పు, కారం కొంచెం స్పైసీకి తగ్గట్టుగా మనం కారం వేసుకోవచ్చు అనమాట. స్పైసీ ఫుడ్ తినేవాళ్ళు ఎక్కువ కారం వేసేసుకోండి. నార్మల్గా ఆర్కిడ్స్కి కొంచెం తక్కువ. కొంచెం గరం మసాలా పేస్ట్. ఇదేం లేదు, ఇది పట్టా, లవంగ, ఇలాచీ ఇవన్నీ కలిపిందా? అవునండి. ఓకే, దీన్ని వాటర్లో కలిపేసారా? దీన్ని వాటర్లో కలిపేసి పేస్ట్ చేసారు? అవునండి. కొద్దిగా బటర్ కూడా వేసుకుందాం. కొద్దిగా బటర్ కూడా వేసుకుంటారా? ఓకే, సో హై ఫ్లేమ్ పెట్టేయమంటారా? ఇది రెడీ అయిపోద్దేమో. వాటర్ పోసుకోవాలండి, కొద్దిగా వాటర్. సో ఎంత అండి, అంటే బజ్జీకి కావాల్సినంత వాటర్ పోసుకోవాలా? కొంచెం చూడండి, ఇంకొంచెం పోయమంటారా? సరిపోతుంది కొంచెం అయింది. సో మనం మేబీ మనం ఒక బజ్జీ పేస్ట్లా చేసుకోవాలి. మిర్చి బజ్జీ చేసుకుంటారు కదా, అలానే బ్రెడ్తో బజ్జీ అనమాట, కొంచెం డిఫరెంట్. సో దీనికి ఈ బ్రెడ్ బజ్జీ కూడా మనము మిల్క్ బ్రెడ్డా, శాండ్విచ్ బ్రెడ్డా అండి? ఏదైనా తీసుకోవచ్చండి. ఏదైనా తీసుకోవచ్చా? ఓకే, బ్యాటర్ రెడీ అయిపోయింది కదండి. నెక్స్ట్ డిప్ చేసుకుని వేసేసుకుందామండి. డిప్ చేసుకుని వేసేసుకుందామా? హై ఫ్లేమ్ అండి, మీడియం సరిపోద్దా? స్టార్టింగ్ కొంచెం పెట్టుకుందామండి. ఓకే, ఐ థింక్ దుర్గా గారు ఎక్కువగా ఈవినింగ్ స్నాక్స్ చేస్తారనుకుంటా. అవునండి, దట్టు బ్రెడ్తో ఎక్కువ వెరైటీస్ ఆఫ్ స్నాక్స్ చేస్తారని అర్థమైపోయింది. మనకి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అవునండి, బాగా క్రిస్పీగా అండ్ కారం స్పైసీగా ఉంటుంది. అండ్ గరం మసాలా పేస్ట్ కూడా యాడ్ చేశారు కాబట్టి కొంచెం స్పైసీగానే ఉంటుంది, టేస్ట్ వస్తుంది. మీ పిల్లలు ఏం చేస్తున్నారండి? పాప 10th వచ్చిందండి. ఓకే, బాబు ఏమో 8th. ఓకే, వాచింగ్ టీవీ అన్నారు కదా, అసలు ఏమి వంటలు చూస్తారా, సీరియల్ చూస్తారా, సెంటిమెంట్ అవుతారా? లేదండి, అన్నీ గేమ్ ప్రోగ్రామ్స్, కుకరీ షోస్. ఓకే, సఖీ ఫాలో అవుతానండి. ఓకే, ఇంకొంచెం కలర్ రావాలనుకుంటే కొద్దిగా. నేను ఎస్పెషలీ నాన్ వెజ్ ఎక్కువ చేస్తానండి, బిర్యానీ స్పెషలిస్ట్. ఓకే, ఎంతైనా దుర్గా గారు చాలా క్విక్గా సింపుల్ రెసిపీస్ చూస్ చేసుకున్నారనమాట. ఎక్కువ అంటే ఇంట్లో కూడా కుకింగ్ చేసేటివన్నీ సింపుల్గా అలా 10 నిమిషాలు వండి పెట్టేస్తారండి. అవునండి, అయిపోయినాయి సంజన, స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం. ఓకే, డీప్ ఫ్రైడ్, 2 డీప్ ఫ్రైలే చూపించారు మనకి. కిడ్స్ ఉన్న మమ్మీస్ ఎక్కువగా డీప్ ఫ్రై స్నాక్స్ అవే చేస్తారు అనుకుంటా. వచ్చేది రైనీ సీజన్ కదా అని. ఓకే, ఓకే, సో హాట్ బ్రెడ్ బజ్జీ రెడీ అయిపోయిందండి. మనం చక్కగా ప్లేట్లోకి తీసేసుకుందాము. సో హాట్గా ఉందండి బ్రెడ్ బజ్జీ, ఈవినింగ్ ద పర్ఫెక్ట్ స్నాక్. దీన్ని మనం కొత్తిమీరతో గార్నిష్ చేద్దాం. ఓకే, కుకింగ్ వాళ్ళు, గార్నిషింగ్ ఎక్స్పర్ట్ నేను. బ్రెడ్ బజ్జీ నేను చేసినట్టుగా ఫీల్ ఇచ్చేస్తున్నాను కదా. ఇదండి మీ బ్రెడ్ బజ్జీ. మా ఆడియన్స్కి చెప్పేసేయండి ఏం చేశారు. వేడి బ్రెడ్ బజ్జీ రెడీ. సంజన, టేస్ట్ చేసి చెప్పండి. డెఫినెట్లీ. సో వేడి బ్రెడ్ బజ్జీ అండి, చాలా హాట్గా ఉంది. టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. ఇందులో గరం మసాలా పేస్ట్, కారం, ఉప్పు, శనగపిండి, కొంచెం బటర్ యాడ్ చేసి చక్కగా డీప్ ఫ్రై చేశారు, మనం పకోడీ చేసినట్టుగా. సో టేస్ట్ చేద్దాం. ఎందుకో నాకు ఫిష్ తింటున్న ఫీలింగ్ వస్తుంది. చాలా బాగుంది.
బ్రెడ్ బజ్జీలా లేదు యాక్చువల్గా, ఫిష్గా ఏదో తింటున్నట్టుగా ఆ ఫీలింగ్ వచ్చేసింది అనమాట. ఆ సాఫ్ట్నెస్, అవునండి, ఆ శనగపిండి కోట్ అండ్ లోపల బ్రెడ్ సాఫ్ట్నెస్ మంచిగా క్రిస్పీగా డీప్ ఫ్రైడ్ గోల్డెన్ కలర్ వచ్చేసాయి కాబట్టి చాలా టేస్టీగా ఉన్నాయి. ఇట్స్ వెరీ డెలిషియస్గా ఉందండి ఈ బ్రెడ్ బజ్జీ.